దేవుని వాక్యం నుండి ఒక వచనాన్ని మనందరం చదువుకుందాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 2-3 వచనాలు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలి వాని సబ్బు వంటివాడు. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో మరి ఒకసారి నీ సన్నిధిలో చేరే భాగ్యము మీరు మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. కృప చూపుటలో ఐశ్వర్యవంతుడైన దేవుడో కనుక స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ మాటల ద్వారా మీరే మమ్మల్ని బలపరచండి. మాతో మీరు మాట్లాడండి ప్రభా. నీవు మాట్లాడుతూ ఉండగా నీ మాటల ద్వారా మా ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప క్షేమాభివృద్ధిని, మేలును మేము పొందుకున్నట్లు సహాయం చేయండి. నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి ఈ నోటి బురగా వాడుకొనమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని గూర్చి చెప్పబడిన 2 ప్రాముఖ్యమైన మాటలు మలాకి గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తున్నాం. ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలి వాని సబ్బు వంటివాడు. ఒక కంపారిజన్ అంటే పరలోక రాజ్య సంగతులు భూలోకం మీద ఉన్న మనకు అర్థం అవ్వాలంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన పబ్లిక్ మినిస్ట్రీ చేసిన, బహిరంగ పరిచర్య చేసిన దినాల్లో పారబుల్స్ రూపంలో ఆయన మాట్లాడుతూ ఉండేవారు. ఆయన చెప్పే ఉపమానాల్లో మనుషులకు ప్రతిదినము వారి దైనందిన జీవితాల్లో వారి కళ్ళ ఎదుట కనబడే విషయాలు, వాటినే తీసుకొని పరలోక రాజ్య సంగతులు అర్థమయ్యే రీతిలో యేసుక్రీస్తు ప్రభు బోధిస్తూ ఉండేవారు. ఇక్కడ మనం చూసినట్లయితే 2 మాటలు, 2 పోలికలు దేవాది దేవునికి వాడబడ్డాయి. ఆ 2 పోలికలు ఏంటి అని ఆలోచిస్తే రిఫైనర్స్ ఫైర్, లాండరర్స్ సోప్ అనే 2 మాటలు మనం చూస్తున్నాం. కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటివాడు. కంసాలి అగ్ని గురించి, కంసాలి అగ్ని వంటి వాడని దేవుడు ఎందుకు తను తాను పోల్చుకున్నాడు, దేవునికి ఎందుకు ఆ పోలిక వాడబడిందో ఒకసారి ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, వెండి, బంగారం ఇటువంటి విలువైన మెటల్స్ ప్రపంచంలో ఉన్నాయి. వాటికి చాలా ఖరీదు ఉంటుంది. వాటిని చాలా విలువైన విధానంలో గోల్డ్ షాప్స్లో పెట్టి వాటిని అమ్ముతూ ఉంటారు. వాటిని మనం కొనుక్కోవాలని, మన బీరువాల్లో పెట్టుకోవాలని, తర్వాత స్త్రీలైన వారు అలంకరించుకోవాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈ మెటల్స్ యొక్క ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ ఎక్కడి నుంచి తీయబడ్డాయి అని ఆలోచిస్తే ఈ మెటల్స్ అన్నీ కూడా నేల నుండే తీయబడ్డాయి. భూమిలో నుండే అవి బయటకు వస్తాయి. అవేదో ఆకాశం నుండి ఊడిపడేవో లేకపోతే చెట్లకు కాసే కాయలు లాంటివో కాదు. ఈ మెటల్స్ ఒక బంగారాన్ని తీసుకున్నా, ఒక వెండిని తీసుకున్నా, సో అవి వచ్చేది, వాటి యొక్క ఆరిజిన్ ఏంటి అని ఆలోచిస్తే భూమి నుండి, భూమిలో అవి దొరుకుతాయి. తర్వాత భూమిలో మిగతా మినరల్స్తో లేకపోతే మిగతా మెటల్స్తో అవి కలిసి ఉన్నప్పుడు, నిజానికి చెప్పాలంటే ఒక ఎక్స్పర్ట్, ఒక మరి మెటల్స్ తర్వాత ఈ బంగారాన్ని, వెండిని శుద్ధి చేసే వ్యక్తి, అటువంటి వారు చూసి గుర్తుపడతారేమో కానీ ఒకవేళ అవి ప్యూరిఫై చేయబడక మునుపు మనలాంటి వారు సామాన్యులు వెళ్తే అది బహుశా గోల్డ్, సిల్వర్ అని కూడా గుర్తుపట్టకపోవచ్చు. ఎందుకంటే అది భూమిలో ఉన్న వేరే పదార్థాలన్నిటితో కలిసి ఉన్నప్పుడు దానిలో ఉన్న మస్టు, మలినం, ఆ బ్లాక్నెస్, వాటి కలర్ కూడా సరిగ్గా కనబడదు. ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ వాటిని చుట్టుకోవడం వలన, వాటి లోపల ఉండడం వలన వాటి నాణ్యత, వాటిలో ఉన్న మెరుపు అనేది ఖచ్చితంగా కనబడదు. బట్ ఒక ఎక్స్పర్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వారు వెళ్ళి ఆ మెటల్స్ను చూసి గుర్తుపట్టగలరు. నేను ఒకసారి యుఎస్లో వర్క్ చేస్తున్నప్పుడు నేను ఒక బ్యాప్టిస్ట్ చర్చ్కు అటెండ్ అవుతూ ఉండేదాన్ని. సో బ్యాప్టిస్ట్ చర్చ్కి చాలా పెద్ద ప్రిమైసెస్ ఉండేది. అమెరికాలో చర్చెస్ చిన్నగా ఉన్నా వాటి పార్కింగ్ లాట్స్ చాలా పెద్దగా ఉంటాయండి. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్క కార్ వేసుకొని వస్తారు కాబట్టి చర్చెస్కు పార్కింగ్ లాట్స్ చాలా పెద్దగా ఉంటాయి. ఒకరోజు నేను చర్చ్ మీద నుండి ప్రయాణం చేస్తూ ఆ రూట్లో వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి చర్చ్ క్యాంపస్లో ఒక మెషిన్ తీసుకొని ఆ మట్టి దగ్గర ఏదో పరీక్ష చేస్తున్నాడు. నాకు ముందు అర్థం అవ్వలేదు, మట్టిలో ఏముంటుందా, మట్టిలో ఏం వెతికేస్తున్నాడా అని. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ చెప్పారు ఏమనంటే, ఆ మెటల్, ఆ మెషిన్ ఏదైతే తను వాడుతున్నాడో అది మెటల్స్ను డిటెక్ట్ చేసే మెషిన్. ఎవరైనా గోల్డ్ కానీ, సిల్వర్ కానీ లేకపోతే అటువంటి విలువైనవి ఏమైనా పారవేసుకుంటే
ఆ మెటల్ డిటెక్టర్ ద్వారా వాళ్ళు కనుగొంటారు, అక్కడ డిగ్ చేసి దాన్ని బయటకు తీస్తారు. సో ఆ మెషిన్ అందుకొరకు వాడుతున్నారు. ఆ వ్యక్తి అందుకే అంత ఇంట్రెస్ట్గా ఆ గ్రౌండ్లో ఇంచ్ బై ఇంచ్ వెళ్ళి వెతుకుతున్నాడని చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సో ఎర్త్లో ఉన్న మెటల్స్ తీయడానికి కొన్ని మెటల్ డిటెక్టర్స్ ఉండొచ్చు, లేకపోతే ఒక ఎక్స్పర్ట్ పర్సన్ ఆ మెటల్స్ తర్వాత వాటికి సంబంధించిన వర్క్లో ఉన్నవారు, రీసెర్చ్ చేసే స్కాలర్స్ వారందరూ మంచిగా గుర్తుపడతారేమో. కానీ మనలాంటి సామాన్యులకైతే ఆ వెండి బంగారు అది ప్యూరిఫై చేయబడక ముందు అది మిగతా మెటల్స్ లాగే లేకపోతే భూమిలో ఉండే వేరే పదార్థాల లాగే మనకు కనబడుతూ ఉంటుంది. సో ఈ మెటల్స్ బంగారు కానీ వెండి కానీ శుద్ధి చేయబడాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నేలలోనే భూమిలోనే అవి ఉంటాయి, బట్ భూమి నుండి మట్టి నుండి అవి సెపరేట్ చేయబడాలి. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే సెపరేషన్, అంటే వేరుపరచబడుట. రెండవదిగా ఆలోచిస్తే ప్యూరిఫికేషన్, శుద్ధి చేయబడుట. మొదటిదేమో వేరుపరచబడుట సెపరేషన్, రెండవదేమో ప్యూరిఫికేషన్ శుద్ధి చేయబడుట. ఇప్పుడు దేవుడు తను తాను ఎవరితో పోల్చుకున్నాడంటే హీఈస్ అ రిఫైనర్స్ ఫైర్ అనే మాట మనం గమనిస్తున్నాం. కంసాలి అగ్ని వంటి వాడు. కంసాలి అయితే మెటల్స్ను ప్యూరిఫై చేస్తాడు, మరి దేవుడు ఏ మెటల్ని ప్యూరిఫై చేస్తాడంటే నిన్ను నన్ను ప్యూరిఫై చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎవరి మీద పని చేస్తాడండి? సూర్య చంద్ర నక్షత్రాల మీద ఆయన పనిచేయాల్సిన అవసరం లేదు. మాటతో కలుగును గాక అంటే అవి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చాయి. ఇక చెట్ల మీద, వృక్షాల మీద, జంతువుల మీద, పక్షుల మీద ఆయన ఏం పనిచేయాల్సిన అవసరం లేదు. వాటిని ఎలా క్రియేట్ చేయాలో అలా క్రియేట్ చేసేసాడు. వాటంతటా అవి పనిచేస్తున్నాయి, బ్రతుకుతున్నాయి, చలిస్తూ ఉన్నాయి, రీప్రొడ్యూస్ అవుతున్నాయి. ఒక్కొక్క ప్లాంట్ స్పీషీస్ కానీ, యానిమల్ స్పీషీస్ కానీ, బర్డ్స్ కానీ వాటంతటా అవి అలా మరి ఎగ్జిస్టెన్స్లోకి వస్తున్నాయి, బ్రతుకుతున్నాయి. ఇంకా దేవుడు వాటి మీద స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని చేసేదేమీ లేదు, కానీ ప్రపంచమంతటిని నిర్వహిస్తూ ఉన్నాడు. అయితే ఆయన మన మీద మాత్రం పని చేయాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. హీజ్ అ రిఫైనర్స్ ఫైర్ అనే మాటలో కంసాలివాని అగ్ని వంటి వాడు అనే మాట మనం చూస్తున్నాం. ఏ విధంగా అయితే వెండిని బంగారును భూమి నుండి వేరుపరిచిన తర్వాత అవి ప్యూరిఫై చేయబడడానికి అగ్నిలో వాటిని పుటము వేస్తారో, ఒక అగ్నిగుండా వాటిని పంపించినప్పుడు వాటిలో ఉన్న డర్ట్, వాటిలో ఉన్న అనవసరమైన పదార్థాలన్నీ సెపరేట్ చేయబడి అమూల్యంగా తలతల మెరిసే ఒక ప్యూరిఫైడ్ అవుట్పుట్గా, ఒక ప్యూరిఫైడ్ ఎంటిటీగా ఏ విధంగా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ మారుతాయో విశ్వాస జీవితంలో కూడా రక్షించబడిన మనము సంపూర్ణంగా శాంక్టిఫై చేయబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. రక్షించబడుట అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ సెపరేషన్ ఫ్రమ్ ద వరల్డ్. ఒకప్పుడు లోకంలోనే ఉన్నాము, ఒకప్పుడు లోకంలోనే ఆనందించాం, ఒకప్పుడు లోకంలోనే మన ఆనందాన్ని వెతుక్కున్నాం, ఒకప్పుడు లోకమే సర్వస్వం అనుకున్నాం, ఒకప్పుడు పాపంలోనే చాలా కంఫర్టబుల్గా బ్రతికాము. అయితే యేసుక్రీస్తు ప్రభువును గురించి విన్న తర్వాత ఎప్పుడైతే ఆయన మన హృదయంలోకి అంగీకరించామో, రక్షణ పొందామో, వి ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. మనం లోకం నుండి వేరుపరచబడ్డాం, ప్రత్యేకపరచబడ్డాం. దేవుని వాక్యం సెలవిస్తుంది మనము ఏర్పరచబడిన వారము అనే మాట. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. గాడ్ చోజ్ అస్. ఆయన మనల్ని ప్రత్యేకపరచుకున్నాడు. లోకములోనే బ్రతకాలి, కానీ లోకస్తులలాగా ఉండకుండా ప్రత్యేకింపబడిన వారంగా మన మాటలు కానీ, మన ప్రవర్తన కానీ, మన జీవిత విధానం కానీ, మన ఆలోచనలు కానీ, మన నడవడిక కానీ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో సెపరేషన్ అనేది మన జీవితంలో జరిగింది. అయితే నెక్స్ట్ థింగ్ ఏంటంటే శాంక్టిఫికేషన్ లేదా ప్యూరిఫికేషన్. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రపరుస్తుందని దేవుని వాక్యంలో వ్రాయబడింది. సో రక్షించబడిన రోజు యేసుక్రీస్తు ప్రభువు ఆయన మన గత జీవితంలో మనం చేసిన పాపాలన్నిటినీ ఆయన క్షమించాడు. సో ఈరోజు బట్టలు ఉతుక్కొని మంచి బట్టలు నేను వేసుకున్నంత మాత్రాన ఇప్పుడు వేసుకున్న వస్త్రాలకు మురికి అంటదు అని చెప్పలేం కదండి. ఇప్పుడు కోవిడ్ పరిస్థితి స్టార్ట్ అయిన తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్తే ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ థింగ్ బయట తిరిగి వచ్చిన వాళ్ళు కానీ, బయట ఉద్యోగానికి వెళ్ళొచ్చిన వారు కానీ, బయట ఏదైనా పనుల కొరకు వెళ్ళొచ్చిన వారు కానీ వారు చేయవలసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే వారి వస్త్రాలు తీసి వాషింగ్ మెషిన్లో లేకపోతే ఉతకడానికి వేసేయాలి. ఎందుకంటే బయట గాలిలో కూడా వైరస్ ఉందని చెప్తున్నారు కాబట్టి వారి వస్త్రాలకు గాలి ద్వారా అంటుకొని ఉండొచ్చు. అది మళ్ళీ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండాలంటే, ఇంట్లో వారిని ఎఫెక్ట్ చేయకుండా ఉండాలంటే ఆ వస్త్రాలు ఖచ్చితంగా ఒక డెటాల్లో నానబెట్టి ఆ తర్వాత వాష్ చేయాలని డాక్టర్స్ చెప్తున్నారు. సరే, విశ్వాస జీవితంలో కూడా రక్షణ పొందిన తర్వాత మన వస్త్రాలను మనం ఉతుక్కున్నాం.
క్రీస్తు రక్తం ద్వారా మనం శుద్ధి చేయబడ్డాం. నౌ వీఆర్ క్లీన్, వీఆర్ హోల్. మనం శుద్ధి చేయబడ్డాము, నూతనపరచబడ్డాము, పవిత్రపరచబడ్డాము. బట్ దట్ డజంట్ మీన్ దట్ వీ విల్ నాట్ బికమ్ అన్హోలీ అగైన్. ఒక్కసారి నేను పరిశుద్ధపరచబడ్డాను కాబట్టి ఇక నాకు ఏ అపవిత్రత అంటదు, ఇక నేను ఎప్పుడు ఏ పాపం చేయను, ఇక ఎప్పుడు నా జీవితంలో నేను తప్పిపోను అని మనం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో శోధించబడినప్పుడు ఒకవేళ పాపంలో పడే అవకాశం ఉంది. సో సాంక్టిఫికేషన్, ప్యూరిఫికేషన్ అనే ప్రాసెస్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అ లైఫ్ టైం ప్రాసెస్. విశ్వాసి ప్రతి దినము తన్ను తాను దేవుని రక్తంలో కడుగుకుంటూ ఉండాలి. మురికైన ప్రతిసారి, మలినమైన ప్రతిసారి చేతులు చూడండి, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కడుక్కోమంటున్నారు. ఏదైనా బయట నుంచి వచ్చిన వస్తువు పట్టుకోగానే చేతులు కడుక్కుంటున్నాం, ఏదన్నా మనం అంటుకోగానే చేతులు కడుక్కుంటున్నాం, చేతికి మురికవగానే చేతులు కడుక్కుంటున్నాం, భోజనం చేయగానే చేతులు కడుక్కుంటున్నాం, స్నాక్స్ తినగానే చేతులు కడుక్కుంటున్నాం, ఏదైనా మురికి పదార్థాన్ని పట్టుకోగానే చేతులు కడుక్కుంటున్నాం. అలాగే విశ్వాస జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము చేత శుద్ధి చేయబడుట, సాంక్టిఫికేషన్ అనేది ప్రతి దినము జరుగుతూ ఉండాలి. సో సాంక్టిఫికేషన్లో భాగంగా యేసుక్రీస్తు ప్రభువు లేక దేవాతి దేవుడు, హీ ఈజ్ లైక్ అ రిఫైనర్స్ ఫైర్ అండ్ హీ ఈజ్ లైక్ అ లాండరర్స్ సోప్ అనే రెండు మాటలు మనం చూస్తున్నాం. కడగబడడానికి, శుద్ధి చేయబడడానికి దేవుడు తన్ను తాను రెండిటితో పోల్చుకున్నాడు. కంసాలి వాని అగ్నితో, అలాగే చాకలి వాని యొక్క సబ్బుతో ఆయన పోల్చుకున్నాడు. ఏ విధంగా అయితే మెటల్స్, అమూల్యమైన బంగారు లేక వెండి మట్టిలో కలిసిపోయినప్పుడు, భూమిలో కలిసిపోయినప్పుడు గుర్తు పట్టలేని స్థితిలో ఉంటాయో, కానీ అవి శుద్ధి చేయబడిన తర్వాత అమూల్యమైన వస్తువులుగా మారతాయి. వాటికి విలువ వచ్చేస్తుంది, వాటి లుక్ మారిపోతుంది, వాటిని మనుషులు చూసే విధానం మారిపోతుంది, వాటిని మనుషులు కోరుకొనే, ఆశించే, కొనుక్కునే విధానం కూడా మారిపోతుంది. దేవాది దేవుని యొక్క ఆశ ఏంటంటే నీవు నేను పనికి మాలిన వారిగా, ప్రయోజనం లేని వారిగా ఈ లోకంలో అందరితో కలిసి లోకస్తులలాగా బ్రతుకుతూ మిగిలిపోవాలని ఆయన ఉద్దేశం కాదు. కానీ గాడ్ వాంట్స్ us to become very valuable, అమూల్యమైన వారిగా నీవు నేను మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే దేవుడు ఎవరిని శుద్ధి చేస్తాడు అని ఆలోచిస్తే, ఎవరు దేవునికి అప్పగించుకుంటారో వారిని ఆయన శుద్ధి చేస్తారు. సాంక్టిఫికేషన్, శుద్ధి చేయబడుట అనేది ఇట్స్ అ ప్రాసెస్. అది ఇలా క్షణంలో అయిపోయేది కాదండి. చూడండి, బట్టలకు ఏదైనా మురికి అంటుకుంటే వాషింగ్ మెషిన్లో వేసి అట్లీస్ట్ ఒక 45-50 మినిట్స్ ఉంచాలి. ఉంచిన తర్వాత మిగతా బట్టలన్నిటితో పాటు ఆ బట్టలు కూడా కడుగుబడతాయి. లేదంటే ఏదైనా మరకుంటే అది బ్రష్ చేయాలన్నా, సోప్ వేయాలన్నా ఇట్ టేక్స్ టైం. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను శాంక్టిఫై చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ అ ప్రాసెస్. అదేదో ఇలా ఒక క్షణంలో అయిపోయేది కాదు, కానీ ఇట్ ఈస్ అ ప్రాసెస్ అండ్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ పెయిన్ఫుల్ ప్రాసెస్. ఇది దేవుడు మనల్ని శుద్ధి చేసి అమూల్యమైన వారిగా మార్చాలంటే అది ఒక క్షణంలో, ఒక చిటికలో, ఒక రోజులో అయిపోయేది కాదు. నువ్వెంత అమూల్యంగా మార్చబడాలంటే అంతగా నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. యూ హ్యావ్ టు సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అండ్ యూ మస్ట్ ఆల్సో హ్యావ్ ద విల్లింగ్నెస్ టు గో త్రూ ద ప్రాసెస్. దేవునికి సంపూర్ణంగా నిన్ను నీవు అప్పగించుకొని, అయ్యా నా జీవితం నీ చేతిలో పెడుతున్నాను, ఇదిగో దేవా నా జీవితం నీకు అప్పగిస్తున్నాను, నువ్వు నన్ను కడుగు, నువ్వు నన్ను పరిశుద్ధపరచయ్యా, ఒక అమూల్యమైన పాత్రగా నన్ను వాడుకో అని నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. ఎప్పుడైతే దేవునికి మనం అప్పగించుకుంటామో ఆయన మనల్ని అమూల్యమైన వారిగా తీర్చిదిద్దుతాడు. ఆయన రాజ్యానికి ప్రయోజనకరమైన వారిగా మారుతారు. కోవిడ్ చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు ఈ సెకండ్ వేవ్లో. అయితే కొంతమందికి ప్రశ్న రావచ్చు, వై డిడ్ గాడ్ అలౌ దిస్ సఫరింగ్ ఇన్ మై లైఫ్? దేవుడు ఎందుకు ఈ శ్రమను నా జీవితంలో అనుమతించాడు? దేవుడు స్కిప్ చేయొచ్చుగా, దేవుడు తప్పించవచ్చు కదా, దేవుడు రాకుండా కాపాడొచ్చు కదా. కొన్నిసార్లు వ్యాక్సిన్ వేసుకున్నా కూడా వచ్చింది, ఎందుకు వచ్చింది అని అనుమానాలు ఉండొచ్చు. బట్ రిమెంబర్, maybe this is a process that God wants to take you through so that you can be sanctified. నీవు కడగబడడానికి ఒక శ్రమల కొలిమి వలె ఈ పరిస్థితి గుండా దేవుడు నిన్ను పంపిస్తున్నాడేమో. ఏదైనా ఒక కష్టం రాగానే విశ్వాసంగా మనం చేసే పని ఏంటంటే, ఈ శ్రమ త్వరగా తీసేయి, పోవాలి, త్వరగా బయటపడిపోవాలి. ఇదే ప్రార్థన మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డూ. కానీ ఒక విశ్వాసిగా మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, అఫ్ కోర్స్ వీ ప్రే ఫర్ గాడ్స్ హెల్ప్, గాడ్స్ గ్రేస్, దేవుడిచ్చే విడుదల కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాము. దట్ ఈస్ ఎనీవే దేర్. బట్ దాంతో పాటు మనం చేయాల్సింది ఏంటంటే, ఈ శ్రమలో
నేనేం నేర్చుకోవాలని నువ్వు కోరుకుంటున్నావు ప్రభా? శ్రమ తీసే ప్రభా అని ప్రార్థన చేసిన ఎంత ఆసక్తిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావో అంతే ఆసక్తిగా ఈ శ్రమ, ఈ పరిస్థితి నా జీవితంలో నువ్వు ఎందుకు అనుమతించావు? కారణం లేకుండా అయితే నువ్వు నా జీవితంలో ఏదో అనుమతించావు ప్రభా, నాకు తెలుసు. సో ఈ కీడును కూడా నువ్వు మేలుగా మారుస్తావు, ఈ కీడును కూడా నువ్వు మేలుగా మార్చగలవు. ఈ కీడు వెనకాల కూడా నువ్వేదో మేలును దాచిపెట్టి ఉంటావు. నేను నమ్ముతున్నాను, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక. మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునని రోమా 8:28 వ్రాయబడింది కనుక నేనేం నేర్చుకోవాలయ్యా? నేను తగ్గింపు నేర్చుకోవాలని నాకు నేర్పించు, నేను విధేయత నేర్చుకోవాలని నాకు నేర్పించు. ఒకవేళ నేను ఇంకా ఏదన్నా పాపాన్ని విడిచిపెట్టకుండా ఏదన్నా పట్టుకొని ఉన్నానా, ఐ వాంట్ టు లెట్ ఇట్ గో, నేను విడిచిపెట్టాలనుకుంటా ప్రభా. ఇంకా నేను ఏ విషయాలలో మార్పు చెందాలి, ఇంకా ఏ విషయంలో నేను మెచ్యూరిటీ కలిగి ఉండాలి, ఆధ్యాత్మికమైన పరిపక్వతలోకి నేను రావాలి, నాకు సహాయం చేయి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా నీ శ్రమ ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఆ శ్రమ అయిపోయిన తర్వాత ఏ విధంగా వెండి బంగారు ఒక రిఫైనర్స్ ఫైర్ ద్వారా వెళ్ళినప్పుడు, ఒక కంసాలివాని అగ్నిలో నుండి వెండి బంగారు వెళ్ళినప్పుడు అవి శుద్ధి చేయబడతాయో, అమూల్యంగా మార్చబడతాయో, నీవు నేను కూడా శుద్ధి చేయబడిన తర్వాత శ్రమల కొలిమిలో దేవునికి సంపూర్ణంగా అప్పగించుకొని ఆయన చేతులకు సరెండర్ చేసుకొని ఆయన నేర్పించే పాఠాలు దేవుని యొక్క బడిలో బాగా నేర్చుకుంటే, శ్రమల బడిలో దేవుడు నేర్పించే పాఠాలు బాగా నేర్చుకుంటే, అదైన తర్వాత ఏ విధంగా వెండి బంగారు తలతల మెరుస్తూ ఉంటాయో, అమూల్యమైనవిగా మార్చబడతాయో, నా జీవితాలలో కూడా దేవుని మహిమ మన మీద మన ద్వారా ప్రకాశిస్తుంది. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కూడా ఆ విషయాన్ని గుర్తిద్దాం. 3వ వచనంలో వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును, లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. మనల్ని నిర్మలులుగా చేయాలని హీ వాంట్స్ టు మేక్ అస్ ప్యూర్, హీ వాంట్స్ టు మేక్ అస్ హోలీ, హీ వాంట్స్ టు మేక్ అస్ స్పాట్లెస్ అండ్ బ్లేమ్లెస్ సో దట్ హిస్ గ్లోరీ కెన్ షైన్ త్రూ అస్. ఆయన వెలుగు, ఆయన మహిమ మన ద్వారా ప్రకాశించాలని దేవుడు ఒకవేళ నీ జీవితంలో శ్రమలు అనుమతించాడేమో, దేవునికి అప్పగించుకో. దేవుడు ఆ శ్రమల ద్వారా నిన్ను ఇంకా అమూల్యమైన వ్యక్తిగా, నీ విశ్వాసాన్ని ఇంకా అమూల్యమైన విశ్వాసంగా తీర్చిదిద్ది ఆయన మహిమ కొరకు నిలబెడతాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. వెండిని బంగారును నిర్మలము చేయు రీతిగా నీవు మమ్మల్ని నిర్మలులుగా చేయాలని, పరిశుద్ధపరచాలని ఆశిస్తున్నావు కనుక స్తోత్రాలు. శ్రమల కొలిమి గుండా నీ ప్రజలు ఎంతమంది వెళ్తున్నారో ప్రభా, వారి విశ్వాసం అమూల్యమైన విశ్వాసముగా తీర్చిదిద్దబడినట్లు సహాయము చేయండి. అగ్ని వంటి శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఇంకా ప్రభా నీ రూపంలోకి, నీ స్వారూప్యతలోనికి నీ ప్రజలు మార్చబడినట్లు సహాయం చేయండి. శ్రమలు తట్టుకోవడానికి శక్తినివ్వండి అయ్యా. శ్రమలలో నాయన మరి తట్టుకొని నిలబడడానికి కావలసిన టఫ్ ఫెయిత్, గొప్ప విశ్వాసం నీ ప్రజలకిచ్చి నీవే కృప చూపించి ఆశ్చర్య కార్యములు జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. శ్రమల కొలిమిలో గుండా దేవుడు పంపించినప్పుడు ఆ పక్కనే కూర్చొని ఉంటాడు దేవుడు. హల్లెలూయా. వెండిని బంగారును అగ్నిలో వేసిన తర్వాత ఆ రిఫైనర్ ఎవరైతే ఉంటారో కంసాలి వాడు వెళ్ళిపోడంట. ఎందుకంటే అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంకేదో పని చూసుకుందామని వెళ్తే వచ్చేసరికి ఆ మెటల్ అంతా లిక్విడ్ లాగా మారిపోయి పనికి రాకుండా తయారైపోద్దంట. ఎగ్జాక్ట్గా ఎంత టెంపరేచర్ వరకు ఆ మెటల్స్ను హీట్ చేయాలో ఆ ఆప్టిమం టెంపరేచర్ వరకు హీట్ చేసి ఆపేస్తాడు. దేవుడు కూడా నువ్వు తట్టుకోలేని శ్రమలు నీ జీవితంలో రానివ్వడు. ఒకవేళ తట్టుకోవడానికి నీకు శక్తి లేకపోతే తట్టుకోవడానికి తగిన శక్తి కూడా ఆయన ఇస్తాడు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఆయన నీతోనే ఉంటాడు, నిన్ను అమూల్యమైన వ్యక్తిగా మార్చాలని. నీకంటే నమ్మదగిన దేవుడు ఎవరే అనే పాటను పాడుతూ దేవుని మహింపరుద్దాం.
నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయా. నీవుంటే నాతో ఏ భయము లేదయా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయా. నీవుంటే నాతో ఏ భయము లేదయా. జీవితంలో నీకైన గాయములు ఆయన మాన్పేవాడు. నిన్ను స్వస్థపరిచే యెహోవా రాఫా ఆయనే. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే. బాధించిన స్వస్థపరిచేది నీవే. బాధించిన స్వస్థపరిచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయా. నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయా. నీవుంటే నాతో ఏ భయము లేదయా. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే. శిక్షించిన గొప్ప చేసేది నీవే. శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయా. నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయా. నీవుంటే నాతో ఏ భయము లేదయా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయా. నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయా. నీవుంటే నాతో ఏ భయము లేదయా. హల్లెలూయా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కయ్యా. దేవుని చేతికి ఎంతగా మనల్ని అప్పగించుకుంటే అంతగా ఆయన మలుస్తాడు. అంతగా ఆయన తన మహిమను మన ద్వారా ప్రకాశింపచేస్తాడు. నా ఇష్టం అని బ్రతికే మన బ్రతుకును ఆయన ఇష్టకరమైన, ఆయన ప్రీతికరమైన బ్రతుకుగా, ప్రయోజనకరమైన బ్రతుకుగా మారుస్తాడు. కళ్ళు మూసుకొని దేవునికి మన జీవితాన్ని అప్పగిస్తూ ధ్యానపూర్వకంగా ఈ పాటను పాడు. చేతిలో శిలను నేను అనుక్షణము
కలది నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. నేను తండ్రి పాప ఊబిలో పడి ఉంటిని. ఘోర పాపిని నేను తండ్రి పాప ఊబిలో పడి ఉంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొంగనిమ్ము నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, శిల్పియు నిర్మాణకుడు అయిన మా ప్రభువా, మా పరమ కుమ్మరి నీకు స్తోత్రాలు. ఈ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నామయ్యా. వ్యర్థమైన, నిష్ప్రయోజనమైన, లోక సంబంధమైన ఏ అనుభవమో మాలో ఉండకుండా మమ్మల్ని చెక్కండి అయ్యా. చెక్కండి ప్రభువా, నీ స్వారూప్యతలోనికి మమ్మల్ని మార్చండి. మహిమాన్వితమైన నీ రూపము మాలో కనబడినట్లుగా సహాయం చేయ ప్రభు. మా అంతరంగము కడగండి, మా హృదయాన్ని కడగండి, మా మాటలు కడగండి, మా నడతలు కడగండి, మా పడకలు కడగండి. మా జీవితాలను సంపూర్ణంగా నీవు శుద్ధి చేయండి ప్రభువా. నీకు తగిన పాత్రలుగా మమ్మల్ని మార్చండి. శ్రేష్టమైన, అమూల్యమైన నీ కార్యాభివృద్ధిలో మమ్మల్ని అందరినీ వాడుకోండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో శ్రమల కొలిమి గుండా నీ ప్రజలు ఎంతమంది వెళ్తూ అయ్యా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారో, ఎలుగెత్తి ఏడుస్తున్నారో, మూలుగుచున్నారో, వేదనలో ఉన్నారో, కృంగి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. శక్తి కలిగిన నీ నామములో నీ దర్శన భాగ్యమును వారి కలుగచేసి వారిని ముట్టి స్వస్థపరచండి అయ్యా. లేవనెత్తండి ప్రభా. నీ పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నదని వాగ్దానం చేశావు. నీ వాగ్దానాన్ని నీ ప్రజల పక్షముగా నెరవేర్చి సజీవుల లెక్కలో వారిని ఉంచి బలమైన నీ కృపతో వారిని తాకి బలపరిచి నీ కొరకు నిలబెట్టుకోండి. మీ దాసుడు ఈ దినము నీ వాక్యమును అందించబోతుండగా మాతో మాట్లాడండి అయ్యా. నిన్ను చూచే కన్నులు మాకు ఇవ్వండి, నీ స్వరాన్ని వినే చెవులు మాకు ఇవ్వండి ప్రభా. నీ వాక్యాన్ని చక్కగా స్వీకరించే హృదయాలు మాకు దయచేయండి. బలమైన వాక్య ఉజ్జీవము ఈ రాత్రికాల సమయంలో నీవే మాకు అనుగ్రహించండి అయ్యా. మీ దాసుని శిలువ చెంత మరుగుపరిచి నోటి బురగా వాడుకొనమని, నీ రాకడ కొరకు, నీ రాజ్యము కొరకు మమ్మల్ని అందరినీ నీ మాటల ద్వారా సిద్ధపరచుమని ప్రార్థన చేస్తున్నాం. నీతో సహవాసం చేసిన వారెవరూ మార్పు చెందకుండా ఉండలేరు కదా ప్రభా.
మమ్మల్ని అందరినీ మార్చండి అయ్యా, మార్చండి ప్రభా. ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన ప్రార్థన యేసు నామమున మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.